Very good morning, my dear students. Welcome to Score Plus. Today we are going to discuss one of the most important topic in functions, that is domain. What is the domain? How to find the domain in questions? As discussed, Chadam. Let us start. Okay. First, what is domain? ఏదైనా ఒక ఫంక్షన్కి డొమైన్ ఏముంటుంది, డొమైన్ ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ అసలు డొమైన్ అంటే ఏంది చూద్దాం. చూడండి, సింపుల్ డెఫినేషన్ ఆల్రెడీ మనం ఇక్కడ ఉంది. y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైనా ఒక ఫంక్షన్ అయితే, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైనా ఒక ఫంక్షన్ అయితే, దెన్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ అనేది డొమైన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎక్స్ బిలాంగ్స్ టు డొమైన్. X belongs to domain. A function y is equal to f of x is defined, then the value of x. Simply, if when the function is defined, then the value of x, x ka value ni mano domain antam, y value ni mano range antam. Ikkada chudandi, y value ni mano range antam. Range tarvata cheppukundam mano. First domain. Simple. The domain y is equal to f of x is set of all real x for which f of x is defined. Simply, the function, when the function is defined, then the value of x, the value of y. X value ni mano domain antam, y value ni mano range antam. Clear? Chalo mano. So we are discussing only real valued functions, not imaginary, not complex value functions. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ డిఫైన్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ అనేది కంపల్సరీ మనకి రియల్ నెంబర్ అయి ఉండాలి, ఇమేజినరీ నెంబర్ మనకు ఉండకూడదు. క్లియర్? చలో మనం డొమైన్ ఎలా అన్ని ఫంక్షన్ తీసుకొని మనకు ఆ ఫంక్షన్స్ ఎక్కడైతే డిఫైన్ అవుతాయో దాని ఎక్స్ వాల్యూ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూడండి, సపోజ్ ఫస్ట్ మోడల్ డొమైన్ ఆఫ్ y is equal to f of x, that is y is equal to f of x, that is equal to under root of gx, under root of gx. దీని యొక్క డొమైన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే డొమైన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? మనం ఆల్రెడీ మీకు కాంప్లెక్స్ నెంబర్స్లో ఈ వాల్యూ తెలుసు మనకి, అండర్ రూట్ ఆఫ్ -1. వాట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ -1? అండర్ రూట్ ఆఫ్ -1 ఈజ్ నాట్ రియల్ నెంబర్, దిస్ ఈజ్ ఇమేజినరీ నెంబర్. మనం ఐఓటసే ఇండికేట్ చేస్తాం. సో అండర్ రూట్లో మనకి నెగిటివ్ వాల్యూ వచ్చిందంటే దట్ ఈస్ నాట్ రియల్ నెంబర్, దట్ ఈస్ ఇమేజినరీ నెంబర్ అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మనం డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే అండర్ రూట్లో వాల్యూ అనేది మనకి ఆల్వేస్ పాజిటివ్ కానీ జీరో కానీ ఉండాలి, దట్ ఈస్ నాన్ నెగిటివ్ ఉండాలి. సో డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈస్ ఇక్కడ చూడండి, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఉండాలి. జీ ఆఫ్ ఎక్స్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో. అండర్ రూట్లో ఏదైనా వాల్యూ అనేది మనకు ఆల్వేస్ నాన్ నెగిటివ్ ఉండాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. సపోజ్ find the domain of f of x is equal to under root of 1 minus 4x, 1 minus 10x తీసుకో. దీని యొక్క డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫండమెంటల్ రూల్ ఏమైందంటే ఇక్కడ చూడండి, డొమైన్ అండర్ రూట్లో ఏదైతే వాల్యూ ఉందో మనకి ఎలా ఉండాలి, మనకి 1 minus 10x ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో కావాలి. ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో కావాలి. సో ఇక్కడ చూడండి, 1 minus 10x, 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10x, దట్ ఈస్ 10x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/10. సో వాల్యూ ఎలా ఉంది ఇక్కడ మనకి, దట్ ఈస్ 1. ఎక్స్ ఎలా ఉండాలి, 1/10 కన్నా ఆల్వేస్ తక్కువ ఉండాలి, లేకపోతే ఈక్వల్ ఉండాలి. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు -∞ టు 1/10. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏం చేస్తాం మనం, దిస్ ఈజ్ క్లోజ్, దిస్ ఈజ్ ఓపెన్ ఇంటర్వెల్. ఇదే మనకు డొమైన్ అవుతుంది. క్లియర్?
ఇది ఫస్ట్ రూల్ మనకి. సో ఏదైనా మనకి అండర్ రూట్లో ఫంక్షన్ ఉంటే దాని యొక్క డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే అండర్ రూట్లో వాల్యూ అనేది ఆల్వేస్ నాన్ నెగిటివ్ ఉండాలి. ఆల్వేస్ నాన్ నెగిటివ్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. క్లియర్? గుడ్. నెక్స్ట్ ఇందులో ఒక ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఫైండ్ ది డొమైన్ ఆఫ్ f of x is equal to under root of 1 minus x square. ఇక్కడ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం మనం. ఓకే, తర్వాత దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉండి మంచి క్వశ్చన్స్ వస్తాయి, అక్కడ డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, డొమైన్ ఆఫ్ f of x is equal to under root of 1 minus x square. సో under root of 1 minus x square ఎలా ఉండాలి మనకి? అక్కడ డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇది ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. దట్ ఈస్ 1 minus x square ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. తర్వాత మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే a square minus b square ఫార్ములా ఎలా ఉంటుంది? a square minus b square ఈజ్ ఈక్వల్ టు a plus b into a minus b, a plus b into a minus b. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే 1 minus x into 1 plus x ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ఎలా సాల్వ్ చేస్తాం? ఇక్కడ చూడండి, ఏదైనా ఈక్వేషన్లో మేబీ గ్రేటర్ దాన్, మేబీ లెస్ దాన్, మేబీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, మేబీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చిందంటే కంపల్సరీ మనం వేవికార్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. మీరు కనుక వీడియో చూడకపోతే ప్లేలిస్ట్లో మీకు ఆ వీడియో ఉంది, వీడియో చూడండి. ఓకే, వేవికార్ మెథడ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్. కంపల్సరీ ఫంక్షన్లో డొమైన్ అండ్ రేంజ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ప్రతి క్వశ్చన్లో మనకు ఉపయోగపడుతుంది అన్నట్టు. ఓకే, చలో ఇక్కడ వేవికార్ మెథడ్ ఎలా చేస్తాం మనం ఇక్కడ చూడండి. ఫస్ట్ 1 minus x into 1 plus x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే దీని యొక్క రూట్స్ ఎలా ఉంటాయి మనకి? దట్ ఈస్ రూట్ x ఈజ్ ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు -1. సో x ఈక్వల్ టు -1 అండ్ x ఈక్వల్ టు 1. ఇక్కడ చూడండి, x ఈక్వల్ టు -1 అండ్ x ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ మైనస్ ఇన్ఫినిట్, దిస్ ఈజ్ ప్లస్ ఇన్ఫినిట్. ठीक है, -1 1 మనకి నెంబర్ లైన్లో పుట్ చేసుకుందాం. నెక్స్ట్ మనం ఏం చేద్దాం ఇక్కడ చూడండి, if you take any value lies between minus infinite to -1 or -1 to 1 or 1 to infinite, suppose just I am taking the value 1 to infinite, 1 to infinite మధ్యలో ఏదో ఒక వాల్యూ తీసుకుంటున్నాను, అది ఈక్వేషన్ నెంబర్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1 to infinite మధ్యలో సపోజ్ నేను 3 తీసుకుంటున్నా, 3 ఇందులో పుట్ చేయండి. 1 minus 3, 1 minus 3 ఎలా ఉంటుంది? 1 minus 3 -2, 1 plus 3 4. ఇక్కడ చూడండి, -2 into 4, -8 కాబట్టి సో ఇది మనకి నెగిటివ్ వాల్యూ. సో ఇది నెగిటివ్ వాల్యూ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? దీన్ని మనం నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి. ఓకే, క్లియర్? నెక్స్ట్ మనకి వేవికార్ మెథడ్ మీకు తెలుసు కాబట్టి ప్లస్ నెగిటివ్. సో ఫైనల్ వాల్యూ ఎంత కావాలి మనకి? ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 కాబట్టి ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ కావాలి. పాజిటివ్ వాల్యూ ఎంతవరకు, ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది మనకి? -1 నుంచి 1 వరకు ఉంది కాబట్టి దట్ ఇంప్లైస్ x బిలాంగ్స్ టు -1 to 1. దిస్ ఈజ్ ద డొమైన్. క్లియర్? సో ఫస్ట్ మోడల్ ఏంటంటే అండర్ రూట్ ఆఫ్ f of x, లేదా అండర్ రూట్ ఆఫ్ g of x, అండర్ రూట్ ఆఫ్ ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు దెన్ అండర్ రూట్లో వాల్యూ అనేది నాన్ నెగిటివ్ ఉండాలి. నాన్ నెగిటివ్ ఎందుకు ఉండాలంటే వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ ది రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్. రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అంటే అక్కడ అండర్ రూట్లో నెగిటివ్ వాల్యూస్ ఉండకూడదు. క్లియర్? చలో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మోడల్. సెకండ్ మోడల్లో మనం ఏం చేద్దామంటే 2 or more than 2 ఫంక్షన్స్ తీసుకుందాం మనం. డొమైన్ ఆఫ్ f of x ఈజ్ ఈక్వల్ టు g1 of x ప్లస్ ఆర్ మైనస్ g2 of x. 2 or more than 2 ఫంక్షన్స్ యొక్క సమ్ ఆర్ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ అండ్ సో ఆన్, GNB తీసుకోండి, నో ప్రాబ్లం.
gn of x. దీని యొక్క డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇండివిజువల్గా g1 ఆఫ్ x యొక్క డొమైన్ ఫైండ్ అవుట్ చేద్దాం. దీని యొక్క డొమైన్ సపోజ్ దీని యొక్క డొమైన్ చూడండి, దీని యొక్క డొమైన్ సపోజ్ d1 లియమని, క్యాపిటల్ D తీసుకోండి, నో ప్రాబ్లం, d1. దీని g2 ఆఫ్ x యొక్క డొమైన్ d2 తీసుకున్నాం, gn ఆఫ్ x యొక్క డొమైన్ dn తీసుకున్నాం. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే డొమైన్ ఆఫ్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు డొమైన్ ఆఫ్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు g1 ఆఫ్ x యొక్క డొమైన్, g2 ఆఫ్ x యొక్క డొమైన్ అండ్ సో ఆన్ gn ఆఫ్ x యొక్క డొమైన్. అన్నిటిని మనం ఏం చేద్దాం అంటే ఇంటర్సెక్షన్ పార్ట్ తీసుకుంటాం. ఇంటర్సెక్షన్ పార్ట్ అంటే దట్ ఈస్ d1 ఇంటర్సెక్షన్ d2 ఇంటర్సెక్షన్ అండ్ సో ఆన్ dn. ఇండివిజువల్గా అన్ని ఫంక్షన్స్ యొక్క డొమైన్ తీసుకొని దాని యొక్క ఇంటర్సెక్షన్ పార్ట్ తీసుకోవాలి. క్లియర్? ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, డొమైన్ ఆఫ్ f of x is equal to g of x by h of x, g of x by h of x. ఇక్కడ చూడండి, డినామినేటర్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. h of x ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ h of x అనేది ఎప్పుడు 0 కాకూడదు. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే దీని యొక్క డొమైన్ ఎలా చేద్దాం చూడండి, సపోజ్ g of x యొక్క డొమైన్ d1, h of x యొక్క డొమైన్ d2. సో డొమైన్ ఆఫ్ f of x is equal to d1 intersection d2. ఓకే, ఇక్కడ h of x నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. నెక్స్ట్ చూడండి, సపోజ్ చలో నెక్స్ట్ పేజీలో తీసుకుందాం మనం. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే 2 ఫంక్షన్స్ యొక్క కాంబినేషన్ తీసుకున్నాం, దట్ ఈస్ 1 2 3. నెక్స్ట్ 3 అయినాయి కదా, నెక్స్ట్ 4 తీసుకోండి. డొమైన్ ఆఫ్ f of x is equal to g of x into h of x. ఎనీ 2 ఫంక్షన్స్. ఇక్కడ మనం g of x యొక్క డొమైన్ అనేది d1గా తీసుకుందాం. సపోజ్ g of x యొక్క డొమైన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సపోజ్ దీని యొక్క డొమైన్ d1, h of x యొక్క డొమైన్ d2. సో డొమైన్ ఆఫ్ f of x is equal to d1 intersection d2. ఆల్వేస్ మనం ఇంటర్సెక్షన్ తీసుకుంటాం, ఏదో దాని యొక్క ప్రోడక్ట్ అయినా సరే, డివైడ్ అయినా సరే, ప్లస్ అయినా సరే, మైనస్ అయినా సరే. క్లియర్? నెక్స్ట్ చూడండి, డొమైన్ ఆఫ్ f of x is equal to log x. f of x is equal to log x బేస్ సమ్ k తీసుకోండి. log x బేస్ k. మీకు ఆల్రెడీ లాగ్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ తెలుసు. log x బేస్ k. ఇక్కడ చూడండి, f of x is equal to log x బేస్ k, log x బేస్ c లేకపోతే బేస్ k ఏదైనా తీసుకోండి. log x బేస్ k యొక్క డెఫినేషన్ ఎలా ఉంటుంది మనకి ఇక్కడ చూడండి, దాని యొక్క గ్రాఫ్ అనేది log x బేస్ k యొక్క గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి గ్రాఫ్, మనం log x బేస్ k యొక్క గ్రాఫ్ ఇదే ఉంటుంది. ఇక్కడ k is greater than 1. ఇక్కడ చూడండి, k is greater than 1 బేస్ వాల్యూ మనకి k is greater than 1. ఇక్కడ 0 is less than k is less than 1. This is a point 1, 0. This is a point also 1, 0. log x బేస్ k, లాగ్ ఫంక్షన్ సపరేట్లీ మీకు ఆల్రెడీ అయి ఉంది, దాన్ని చూడండి ఒకసారి. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే log x బేస్ k
దీని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి 0,0 నుంచి మొత్తం రైట్ సైడే గ్రాఫ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మీకు ఏ గ్రాఫ్ లేదన్నట్టు. సో ఎక్స్ వాల్యూ ఎలా ఉంటుంది మనకి, ఎక్స్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఆర్ ఈక్వల్ టు లేదు, ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0 తभी आपको log x బేస్ log x అనేది డిఫైన్డ్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి. సో ఇక్కడ మనకి ఎక్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, ఇక్కడ చూడండి ఎక్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. క్లియర్. తర్వాత కే వాల్యూ అనేది కే ఈజ్ గ్రేటర్ దెన్ 1 ఉంటే గ్రాఫ్ ఇలా ఉంటుంది, కే లైస్ బిట్వీన్ 0 to 1 ఉంటే గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కే వాల్యూ కూడా మనం డిఫైన్ చేస్తాం. ఇక్కడ చూడండి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, కే ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ కే నాట్ ఈక్వల్ టు 1. మీకు ఆల్రెడీ తెలుసు కే ఈజ్ ఈక్వల్ టు 1 అయిందంటే ఈ ఫంక్షన్ అనేది అన్డిఫైన్డ్ అవుతుంది, కాబట్టి కే నాట్ ఈక్వల్ టు 1 ఉండాలి. క్లియర్. ఏదైనా లాగ్ ఫంక్షన్ వచ్చిందంటే దాని యొక్క డొమైన్ ఏ విధంగా ఉంటుందంటే లాగ్ ఎక్స్ బేస్కే ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0, ఎక్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి, కే ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 బట్ కే నాట్ ఈక్వల్ టు 1. కే అనేది 1 కాకూడదు, 1 అయిందంటే టోటల్ ఫంక్షన్ అనేది ఇన్ఫినైట్ అవుతుంది. చలో దీని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, find the domain of log of 4 minus x square, log of 4 minus x square base c, log of 4 minus x square base 10 తీసుకోండి, log of 4 minus x square base 10. ఇక్కడ చూడండి అకార్డింగ్ టు డెఫినేషన్ log x base k, ఇక్కడ చూడండి x is always greater than 0, k lies between, k is always greater than 0 but k not equal to 1, k not equal to 1. ఇక్కడ చూడండి బేస్ ఇక్కడ మనం ఆల్రెడీ 10 తీసుకున్నాం కాబట్టి 2 కండిషన్ సాటిస్ఫైడ్. ఇక్కడ చూడండి 10 is greater than 0, 10 is greater than 0, 10 not equal to 1. సో మనకి ఈ 2 కండిషన్ సాటిస్ఫైడ్ అయింది ఇక్కడ. నెక్స్ట్ మనకి ఫస్ట్ కండిషన్ ఏదైతే ఉందో మనకి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే ఇక్కడ చూడండి 4 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఏం కావాలంటే 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 ఓన్లీ, నాట్ ఈక్వల్ టు, ఓన్లీ గ్రేటర్ దాన్ 0. క్లియర్. నాట్ ఈక్వల్ టు ఉండకూడదు, ఈక్వల్ టు ఉండకూడదు అన్నట్టు. సో 4 మైనస్ ఎక్స్ స్క్వేర్, 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకోవచ్చు. కాబట్టి మనం ఇక్కడ 2 మైనస్ ఎక్స్ ఇంటూ 2 ప్లస్ ఎక్స్, 2 ప్లస్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0, ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, వేవీ కార్ మెథడ్. వేవీ కార్ మెథడ్ మీకు ఆల్వేస్ ప్రతి ఒక్క క్వశ్చన్లో మీకు వేవీ కార్ మెథడ్ వస్తూనే ఉంటుంది. డొమైన్ అండ్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే నెక్స్ట్ క్యాల్కులస్లో కూడా మీకు ఏ క్వశ్చన్లో కూడా మనకి ఆల్మోస్ట్ వేవీ కార్ మెథడ్ ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు కంపల్సరీ వేవీ కార్ మెథడ్ రావాలి. మీకు రాకపోతే మీకు ఆల్రెడీ ప్లేలిస్ట్లో వేవీ కార్ మెథడ్ సపరేట్ ఒక వీడియో ఉంది, దాన్ని చూడండి. ఓకే, ఇక్కడ చూడండి. సో 2 మైనస్ ఎక్స్ ఇంటూ 2 ప్లస్ ఎక్స్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, దీని యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. రూట్స్ ఫైండ్ అవుట్ చేసామంటే 2 మైనస్ ఎక్స్ ఈక్వల్ 0, 2 ప్లస్ ఎక్స్ ఈక్వల్ 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ ఎక్స్ ఈక్వల్ టు -2. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 2 అండ్ ఎక్స్ ఈక్వల్ టు -2, దిస్ ఈజ్ ఈక్వల్ టు -2, దిస్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఏం చేద్దామంటే 2 to ఇన్ఫినైట్ మధ్యలో వేవీ కార్ మెథడ్ మీకు ఆల్రెడీ తెలుసు. తెలియకపోతే మీరు ప్లేలిస్ట్లో వేవీ కార్ మెథడ్ యొక్క ఒక వీడియో ఉంది, దాన్ని చూడండి. 2 నుంచి ఇన్ఫినైట్ మధ్యలో ఏదో ఒక వాల్యూ తీసుకుందాం. సపోజ్ నేను 3 తీసుకున్నా. 3 ఈక్వేషన్ నెంబర్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎక్స్ ఈక్వల్ టు 3 ఇందులో పెట్టుకోండి. 2 మైనస్ 3, 2 మైనస్ 3 ఎంత ఉంటుంది, -1. 2 ప్లస్ 3 దట్ ఈస్ 5. టోటల్ -5 అవుతుంది. -5 మనకి నెగిటివ్ వాల్యూ అవుతుంది. కాబట్టి 2 నుంచి ఇన్ఫినైట్ మధ్యలో వాల్యూ అనేది మనం నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి. క్లియర్. నెక్స్ట్ మనకి ఆల్టర్నేట్ సైన్ తీసుకుంటాం. వేవీ కార్ మెథడ్ ఇది ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి మైనస్ ప్లస్ మైనస్. సో మనం ఇక్కడ ఏం చేయాలి, టోటల్ వాల్యూ ఎలా ఉండాలి, మనకి పాజిటివ్ వాల్యూ ఉండాలి. టోటల్ వాల్యూ పాజిటివ్ ఉండాలంటే దట్ ఈస్ ఎక్స్ బిలాంగ్స్ టు -2 to 2, -2 to 2, ఓన్లీ గ్రేటర్ దెన్. సో మనం మైనస్ ఓన్లీ ఓపెన్, ఇక్కడ ఓపెన్, ఇక్కడ కూడా ఓపెన్ అన్నట్టు. క్లియర్. సో లాగ్లో ఏదైనా మనకి క్వశ్చన్ వచ్చినప్పుడు డొమైన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇలా చేసుకోవాలి. సో లాగ్ ఎక్స్ బేస్కే అంటే
x వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి, k వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 బట్ నాట్ ఈక్వల్ టు 1. క్లియర్? సింపుల్ ఎగ్జాంపుల్, తర్వాత మీకు క్వశ్చన్స్ వస్తే దాంట్లో మనం సాల్వ్ చేద్దాం, మంచి మంచి క్వశ్చన్స్ వస్తాయి. చలో నెక్స్ట్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ మోడల్స్ మీకు ఎలా ఉంటుందంటే, నెక్స్ట్ 6 మోడల్స్ చూడండి. NCR, NPR మీకు పర్ముటేషన్ అండ్ కాంబినేషన్లో వస్తాయి. మీకు వాట్ ఈస్ NCR, వాట్ ఈస్ NPR? NPR అంటే మీకు ఆల్రెడీ తెలుసు. వాట్ ఈస్ NPR? NPR అంటే ది నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ టేకింగ్ R ఎట్ ఏ టైమ్. NCR అంటే ది నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ టేకింగ్ R ఎట్ ఏ టైమ్. క్లియర్? చలో ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడ జస్ట్ మనకి ఇక్కడ ఓన్లీ ఫార్ములా కావాలి. ఈ ఫార్ములా ఎలా ఉంటుందంటే, NCR అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఎలా ఉంటుంది? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. క్లియర్? ఇక్కడ మనకి n అనేది నేచురల్ నెంబర్స్, r అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0. ఆల్వేస్ ఇంటిజర్స్ ఉండాలి, పాజిటివ్ ఇంటిజర్స్. ఠీక్, నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే, ఇక్కడ చూడండి, మీకు ఇవన్నీ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడ చూడు, n ఫ్యాక్టోరియల్ ఎప్పుడు డిఫైన్ అయ్యింది మనకి? n వాల్యూ అనేది ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి, ఆల్వేస్ పాజిటివ్ అండ్ ఆల్సో పాజిటివ్ ఇంటిజర్స్ ఉండాలి, అప్పుడే మనకి ఇది డిఫైన్ అవుతుంది. క్లియర్? సో ఇక్కడ మనం ఏంటంటే, ఇక్కడ చూడండి, ఈ రెండు కేసుల్లో కూడా మనకి కండిషన్స్ ఎలా ఉండాలంటే, n is greater than 0, ఫస్ట్ కండిషన్, n is greater than 0. నెక్స్ట్ r అనేది ఇక్కడ చూడండి, r is always greater than or equal to 0. r వాల్యూని 0 కూడా కావచ్చు, 0 కన్నా ఎక్కువైన కావచ్చు, కానీ ఇంటిజర్స్ ఉండాలి మనకి. ఓకే, 1.5, 2.5, 3.4 అట్లా ఉండకూడదు మనకి. నెక్స్ట్ n మైనస్ r is always greater than or equal to 0. ఈ 3 కండిషన్స్ మనకి సాటిస్ఫై కావాలి. ఈ 3 కండిషన్స్ మనకి సాటిస్ఫై కావాలి, అప్పుడే మనం డొమైన్ ఫైండ్ అవుట్ చేయగలం. క్లియర్? సో టోటల్ మనకి ఈ 6 మోడల్స్ అన్నట్టు. ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఏ 6 మోడల్స్లో మనం సాల్వ్ చేయవచ్చు. క్లియర్? చలో ఇందులో మనం కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ చూడండి, the domain of the function f of x is equal to under root of 1 minus 4x. ఇక్కడ చూడండి, డొమైన్ అండర్ రూట్ ఎలా ఉండాలి? అండర్ రూట్లో ఏదైనా వాల్యూ అనేది నాన్ నెగిటివ్ ఉండాలి కాబట్టి, సో ఇక్కడ అండర్ రూట్లో వాల్యూ ఎలా ఉంది? 1 minus 4x. ఇక్కడ చూడండి, 1 minus 4x ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 1 minus 4x is always greater than or equal to 0. So 1 is always greater than or equal to 4x. That is 4x is always less than or equal to 1. X is always less than or equal to 1 by 4. So x belongs to minus infinity to 1 by 4. ఇక్కడ చూడండి, 1 by 4కి మనకి ఎలా ఉంది? ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇక్కడ x belongs to minus infinity to 1 by 4. 1 by 4ని క్లోజ్ తీసుకోవాలి, మైనస్ ఇన్ఫినిటీని మనం ఓపెన్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మైనస్ ఇన్ఫినిటీ టు 1 by 4, అన్ని మైనస్ ఇన్ఫినిటీ టు 1 by 4, కానీ ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ టు 1 by 4 లెస్ దాన్ కాబట్టి మనకి సి ఆప్షన్ తీసుకోవాలి. క్లియర్? చలో నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్. ఒకసారి చూడండి, జేఈ మెయిన్ క్వశ్చన్ అయితే ఇక్కడ చూడండి, మనం డొమైన్ ఆఫ్ పాలినామియల్ ఫంక్షన్, ఇక్కడ నోట్ చూడండి, డొమైన్ ఆఫ్ polynomial function is always మనకి
ఎలా ఉంటుందంటే ఆల్ రియల్ నెంబర్స్. ఎందుకంటే ఒకసారి చూడండి, సింపుల్లీ డొమైన్ అంటే ఏంది? డొమైన్ అంటే ఎక్స్ వాల్యూ, రేంజ్ అంటే వై వాల్యూ. సింపుల్ మనం గ్రాఫ్లు ఎక్కడైనా తీసుకుంటే ది గ్రాఫ్ అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్లో గ్రాఫ్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటుందో దాన్ని మనం డొమైన్ అంటాం. ది గ్రాఫ్ అలాంగ్ విత్ వై యాక్సిస్లో ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటుందో దాన్ని మనం రేంజ్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి పాలినామియల్ ఫంక్షన్స్ అంటే ఎలా ఉంటాయి మనకి? y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ax ప్లస్ బి, సో y ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, y ఈజ్ ఈక్వల్ టు ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx, y ఈజ్ ఈక్వల్ టు ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d and so on. Y is equal to a naught x power n plus a1 x power n minus 1 plus and so on a n x power 0. ఇక్కడ చూడండి దీని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందంటే మనకి పాలినామియల్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్స్ ఇక్కడ చూడండి y is equal to ax plus b యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది మనకి? ఇక్కడ y is equal to ax plus b యొక్క గ్రాఫ్ అనేది ఇక్కడ చూడండి एक లైన్ ఈక్వేషన్ ఉంటుంది బేట. ఓకే, y is equal to ax plus b యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే లీనియర్ ఈక్వేషన్ కాబట్టి ఒక లైన్ ఈక్వేషన్ ఉంటుంది. నెక్స్ట్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c దీని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది? అప్రాక్సిమేట్లీ పారాబోలా అలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ కాబట్టి ఇక్కడ మనకి అప్రాక్సిమేట్లీ ఈ టైప్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు ది గ్రాఫ్ అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్, ఇక్కడ ఫస్ట్ గ్రాఫ్ తీసుకుంటే ది గ్రాఫ్ అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్ ఈ లైన్ చూడండి మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్లో ఉంది కాబట్టి ది గ్రాఫ్ అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్ ఇక్కడ చూడండి మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ ఉంది కాబట్టి దీని యొక్క డొమైన్ అనేది ఆల్ రియల్ నెంబర్స్, దట్ ఈస్ మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ. ఇక్కడ కూడా చూడండి మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి దీన్ని కూడా ఆల్ రియల్ నెంబర్స్ తీసుకుంటాం. సో ఇక్కడ కూడా ఆల్ రియల్ నెంబర్స్. సో సింప్లీ మీరు పాలినామియల్ ఫంక్షన్ వచ్చిందంటే మనకి దాని యొక్క డొమైన్ అనేది ఆల్ రియల్ నెంబర్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. క్లియర్? సింపుల్ మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ది డొమైన్ ఆఫ్ పాలినామియల్ ఫంక్షన్ ఈజ్ ఆల్ రియల్ నెంబర్స్. క్లియర్? చలో నెక్స్ట్ చూడండి ఇక్కడ మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఇదొక ఫంక్షన్ కింద 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ యొక్క డొమైన్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఇక్కడ డొమైన్ ఆఫ్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్, డొమైన్ ఆఫ్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్. సో దీని యొక్క డొమైన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ చూడండి, దట్ ఈస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఈజ్ ఆల్వేస్ నాన్ నెగిటివ్ ఉండాలి కాబట్టి 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా తీసుకుంటున్నా 9 మనం 3 స్క్వేర్ రాసుకోవచ్చు కాబట్టి 3 స్క్వేర్ ఇక్కడ చూడండి 3 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈస్ 3 మైనస్ ఎక్స్ ఇంటూ 3 ప్లస్ ఎక్స్, 3 మైనస్ ఎక్స్ ఇంటూ 3 ప్లస్ ఎక్స్. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే 3 మైనస్ ఎక్స్ into 3 plus x is always greater than or equal to 0. 3 minus x into 3 plus x into 3 plus x is always greater than or equal to 0. సో ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి వేబీ కార్ మెథడ్ యూజ్ చేస్తున్నాను నేను. x minus 3 equal to 0 that is x equal to 3, 3 plus x equal to 0 that is x equal to minus 3. So this is minus 3, this is plus 3. So if you take any value lies between 3 to infinite, ఇక్కడ చూడండి 3 to infinite మధ్యలో ఏదో ఒక వాల్యూ తీసుకున్నా నేను, ఏదో ఒక వాల్యూ సపోజ్ 4 తీసుకున్నా, 4 తీసుకుంటే ఇక్కడ ఎలా ఉంటుంది 3 minus 4 minus 1, 3 plus 4 7. సో minus 1 into 7 minus 7 అవుతుంది. సో ఇక్కడ నెగిటివ్ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ నెగిటివ్ అయిందంటే ఇక్కడ పాజిటివ్ అవుతుంది, ఇక్కడ నెగిటివ్ అవుతుంది. క్లియర్? సో టోటల్ వాల్యూ ఎలా కావాలి మనకి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 కావాలి, ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి కాబట్టి సో x బిలాంగ్స్ టు ఇక్కడ ఎలా ఉంటుందంటే x బిలాంగ్స్ టు -3 to 3, -3 to 3.
-3 to క్లియర్. చలో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఈ సెకండ్ పార్ట్ చూడండి. సెకండ్ పార్ట్ యొక్క డొమైన్ ఏ విధంగా తీసుకుంటాం, డొమైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ చూడండి సైన్ ఇన్వర్స్ ఆఫ్, ఫస్ట్ మనకి సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ యొక్క డొమైన్ ఎలా ఉంటుంది, డొమైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. మీకు ఆల్రెడీ గ్రాఫ్ మనం సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, దీని యొక్క గ్రాఫ్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అక్కడ మీకు ఆల్రెడీ డొమైన్ తెలుసు. డొమైన్ ఎలా ఉంటుంది మీకు -1 to 1. ది గ్రాఫ్ అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ యొక్క గ్రాఫ్ అనేది -1 to 1 మధ్యలో లొకేట్ అయి ఉంటుంది కాబట్టి, సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ యొక్క డొమైన్ అనేది -1 to 1. సో ఇక్కడ చూడండి -1 to 1 ఏంటంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్ కా వాల్యూ -1 to 1 ఉంటుంది. -1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, అది మీనింగ్. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మీకు, నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దాం అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3 minus x. సో దీని యొక్క రేంజ్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూడండి 3 - x లైస్ బిట్వీన్ -1 to 1. ఇక్కడ x వాల్యూ అనేది మనకి -1 to 1 ఉందంటే ఇక్కడ 3 - x లైస్ బిట్వీన్ -1 to 1. చూడండి ఇక్కడ దట్ ఈస్ -1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 - x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. క్లియర్. ఇక్కడ ఏం చేద్దాం అంటే దీన్ని రెండు ఫంక్షన్లోకి మీరు రాసుకోవచ్చు. మీరు ఇది ఒక పార్ట్ తీసుకోండి. సో -1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 - x. నెక్స్ట్ దీన్ని ఒక పార్ట్గా తీసుకోవచ్చు మనం. 3 - x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. 3 - x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. క్లియర్. నెక్స్ట్ మా ఇక్కడ చూడండి ఎక్స్ని ఈ సైడ్ తీసుకోండి. దట్ ఈస్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 + 1. సో ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఎలా ఉంటుంది, దట్ ఈస్ 3 - 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. క్లియర్. సో ఎక్స్ వాల్యూ అనేది 2 కన్నా ఎక్కువ ఉండాలి, 4 కన్నా తక్కువ ఉండాలి. సో దీని వాల్యూ ఎలా ఉండాలి చూడండి, ఎక్స్ వాల్యూ అనేది 2 కన్నా ఎక్కువ ఉండాలి, 4 కన్నా తక్కువ ఉండాలి. సో మనకి ఈ వాల్యూ ఉంటుంది. క్లియర్. దీంట్లో ఇంకొక పార్ట్ ఏంటంటే డినామినేటర్ ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. డినామినేటర్ ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0, 1. ఇక్కడ ఏం చేద్దాం అంటే దట్ ఈస్ x belongs to 2 to 4. ఇక్కడ చూడండి x belongs to 2 to 4 క్లోజ్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకుంటాం. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే చూడండి డినామినేటర్ ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0. డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 అంటే దాని మీనింగ్ ఏంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3 - x నాట్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ 3 - x నాట్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ x నాట్ ఈక్వల్ టు 3. x నాట్ ఈక్వల్ టు 3. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే 1 to 3 from 1 2 and 3 1 2 and 3 ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి -∞ to +∞, -∞ to +∞. ఇక్కడ చూడండి -3 ఇది మనకి 3 అవుతుంది. -3 and 3 దీని వాల్యూ ఎంతవరకు ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 to 4. 2 అనేది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ 2 అనేది ఇక్కడ ఉంటుంది, 4 అనేది ఇక్కడ ఉంటుంది. 2 to 4. నెక్స్ట్ మనకి x నాట్ ఈక్వల్ టు 3. x అనే వాల్యూ అనేది 3 ఉండకూడదు కాబట్టి 3 దగ్గర మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ పెట్టుకుంటాం. 2 దగ్గర మనం ఓపెన్ ఇంటర్వెల్ పెట్టుకుంటాం. 3 దగ్గర ఓపెన్ ఇంటర్వెల్. సో x బిలాంగ్స్ టు దీని యొక్క ఇంటర్సెక్షన్ పార్ట్ ఎంత ఉంటుంది అక్కడ. ఇంటర్సెక్షన్ పార్ట్ చూడండి మనకి ఇంటర్సెక్షన్ పార్ట్ మొదలు కామన్ ఏరియా అనేది ఎంతవరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 కదా. 2 నుంచి దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 4. 2 నుంచి 4 వరకే ఇక్కడే కామన్ ఏరియా అనేది 2 నుంచి 3 వరకు ఉంటుంది. కానీ 3 అనేది ఓపెన్ కాబట్టి 2 ఈజ్ క్లోజ్, 3 ఈజ్ ఓపెన్. క్లియర్. 2 ఈజ్ క్లోజ్, 3 ఈజ్ ఓపెన్. 2 ఈజ్ క్లోజ్, 3 ఈజ్ ఓపెన్.
బి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, మీకు ఆల్రెడీ జేఈ మెయిన్లో 1 or 2 times ఐ థింక్ రిపీట్ అయి ఉంది. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడు అండర్ రూట్ ఆఫ్ 9 minus x square, ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3 minus x. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ బై హెచ్ ఆఫ్ ఎక్స్, ఫస్ట్ జీ ఆఫ్ ఎక్స్ యొక్క డొమైన్ తీసుకుందాం, 9 minus x square యొక్క డొమైన్ తీసుకుంటే ఇక్కడ అండర్ రూట్ ఉంది కాబట్టి అండర్ రూట్ యొక్క కండిషన్ అనేది ఎలా ఉంటుంది, నాన్ నెగిటివ్ డొమైన్లో అండర్ రూట్లో ఉన్న వాల్యూ అనేది నాన్ నెగిటివ్ ఉండాలి కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ తీసుకున్నాం. నెక్స్ట్ మనం వేబీ కర్వ్ మెథడ్ అప్లై చేశాను, ఈ ఆన్సర్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి సైన్ ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్ అంటే ఫస్ట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ యొక్క డొమైన్ మనకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ యొక్క డొమైన్ అనేది -1 to 1 ఉంటుంది కాబట్టి, సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3 minus x, 3 minus x is always lies between -1 to 1. సో ఇక్కడ x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత మనకి డినామినేటర్ ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0, డినామినేటర్ ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3 minus x నాట్ ఈక్వల్ 0, దట్ ఈస్ 3 minus x నాట్ ఈక్వల్ 0, x నాట్ ఈక్వల్ టు 3. సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ ఈక్వేషన్ నెంబర్ 3 దాని యొక్క ఇంటర్సెక్షన్ పార్ట్ తీసుకుంటే 1 and 2కి ఇంటర్సెక్షన్ పార్ట్ తీసుకో, తర్వాత నాట్ ఈక్వల్ టు 3 దాంట్లో నుంచి 3 మైనస్ చేద్దాం. క్లియర్? సో డొమైన్ అనేది ఈ విధంగా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయాలి, అప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. క్లియర్? మీకు డొమైన్ ఫైండ్ అవుట్ చేయడానికి మీకు ఏమీ ప్రాబ్లం ఉండదు. డొమైన్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రతి ఒక్క టూల్ మనకు ఆల్రెడీ డెవలప్ అయి ఉంది కాబట్టి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మనకు డొమైన్లో నో ప్రాబ్లం. కానీ రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర టూల్స్ లేవు. రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఓన్లీ 4 tools ఉంటాయి. దాని తర్వాత రిమైనింగ్ అన్ని క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో 4 tools నుంచి మనకి ఐఐటి జేఈ మెయిన్లో ఆల్మోస్ట్ 20 to 30% ఆఫ్ ది క్వశ్చన్ మనకు సాల్వ్ అవుతాయి. రిమైనింగ్ 80 to 70% ఆఫ్ ది క్వశ్చన్ అనేది క్వశ్చన్ చూసి మనం సాల్వ్ చేసుకోవాలి రేంజ్లో, బట్ డొమైన్లో నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కూడా సేమే, ఇది మీరు ట్రై చేయొచ్చు, నేను ఒకసారి హింట్ ఇస్తాను చూడండి. సో డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ చూడండి డొమైన్ ఎలా ఉంటుంది మనకి. సో అండర్ రూట్ ఈజ్ ఆల్వేస్ నాన్ నెగిటివ్, 2 minus 2x minus x square ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0. దెన్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ సంథింగ్ ఇంటూ సంథింగ్, ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి x minus a into x minus b ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 వస్తుంది. మళ్ళీ మీకు వేవీ కర్వ్ మెథడ్ ఉపయోగించి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇందులో కొత్తగా ఏం లేదు కాబట్టి ఇది మీరు ట్రై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ మోడల్ ట్రై చేద్దాం మనం. నెక్స్ట్ ఇది కూడా ఆల్మోస్ట్ సేమే. చలో ఒక క్వశ్చన్ నేను చెప్తాను. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ సంథింగ్. ఇక్కడ కూడా చూడండి నాన్ నెగిటివ్, ఇక్కడ డినామినేటర్లో వచ్చింది కాబట్టి డినామినేటర్ నాట్ ఈక్వల్ 0 ఉండాలి. ఇక్కడ చూడండి దట్ ఈస్ x plus 1 into x minus 3 by x minus 2 is always greater than or equal to 0. క్లియర్? అండర్ రూట్లో ఏదైతే ఫంక్షన్ ఉందో మనకి అది ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. క్లియర్? సింపుల్. ఆల్రెడీ మీకు వేవీ కర్వ్ మెథడ్ వచ్చిందంటే ఇక డైరెక్ట్ ఇది మీకు 1 minute కూడా పట్టదు అన్నట్టు. కానీ వేవీ కర్వ్ మెథడ్ కంపల్సరీ అందరికి రావాలి. వేవీ కర్వ్ మెథడ్ ఎవరికైతే రాదో మీరు ఏం చేస్తారంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి వేవీ కర్వ్ మెథడ్ యొక్క ప్రాసెస్ ఉంది, మీరు ఒక 1 hour వీడియో ఉంది, దాన్ని మీరు చూడండి. నెక్స్ట్ ఉండి ఇక్కడ వేవీ కర్వ్ మెథడ్లో మనం ఇక్కడ ఏం చేస్తాం, దీని యొక్క న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రూట్స్ తీసుకుంటాం. దీని యొక్క రూట్ ఎంత ఉంటుంది, -1, 3, 2. సో -1, 2, 3 రూట్స్, x ఈక్వల్ టు -1, x ఈజ్ ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 3 రూట్స్. సింపుల్. మనం ఏం చేద్దాం, x plus 1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి x plus 1 ఈజ్ ఈక్వల్ 0, దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు -1. x minus 3 ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 3. x minus 2 ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, సో -1, 2, 3 అసెండింగ్ ఆర్డర్లో మనం వాల్యూస్ నెంబర్ లైన్లో పెట్టుకుంటాం. తర్వాత మనం ఏం చేయాలి, ఇఫ్ యూ టేక్ ఎనీ వాల్యూ లైస్ బిట్వీన్ ఎనీ ఇంటర్వెల్, ఏదో ఒక ఇంటర్వెల్ ఏదో ఒక వాల్యూ తీసుకుందాం. మన ఇక్కడ -∞ to -1, -1 to 2, 2 to 3 ఆర్ 3 to ఇన్ఫినైట్ మధ్యలో ఏదో ఒక వాల్యూ తీసుకుందాం. ఇక్కడ ఏం చేద్దామంటే మనం 3 నుంచి ఇన్ఫినైట్ మధ్యలో ఏదో ఒక వాల్యూ తీసుకుందాం. 3 నుంచి ఇన్ఫినైట్ మధ్యలో ఏదో ఒక వాల్యూ తీసుకొని ఇందులో ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో సపోజ్ x ఈక్వల్ టు 5 తీసుకున్నాను నేను, x ఈక్వల్ టు 5 తీసుకున్నాను. x ఈక్వల్ టు 5 తీసుకుంటే ఇక్కడ ఏమైంది, 5 plus 1 పాజిటివ్ వాల్యూ, 5 minus 3 పాజిటివ్ వాల్యూ, ఇది కూడా పాజిటివ్ వాల్యూ. పాజిటివ్ ఇంటూ పాజిటివ్ వాల్యూ ఉంది ఇక్కడ, దిస్ ఈజ్ పాజిటివ్ వాల్యూ. ఇక్కడ ఇంకొక స్టెప్ ఏంటంటే మనకి రూట్స్ ఆఫ్ ది డినామినేటర్ ఈజ్ ఆల్వేస్, ఇక్కడ చూడండి
అక్కడ x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నా, దట్ ఈస్ x ఈక్వల్ టు 2 తీసుకున్నా. సో x ఈక్వల్ 2 తీసుకుంటే ఇక్కడ ఏమైంది, టోటల్ వాల్యూ సంథింగ్ బై 0 ఇన్ఫైనైట్ అయిపోయింది కాబట్టి అన్డిఫైన్ అయింది కాబట్టి మనకి ఇక్కడ x ఈక్వల్ టు 2 అనేది ఇక్కడ చూడండి, x ఈక్వల్ టు 2 ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఇంటర్వెల్. సో 2 అనేది కవి ఇంక్లూడ్ నహి కరెంगे हम लोग, ठीक है. 2 అనేది ఎప్పుడు మనం ఇంక్లూడ్ చేయకూడదు, 2 అనేది మనం ఎప్పుడు ఇంక్లూడ్ చేయకూడదు. క్లియర్. సో ఇక్కడ పాజిటివ్ ఉందంటే ఇక్కడ ఏమైంది, నెగిటివ్ అవుద్ది, ఇక్కడ పాజిటివ్ అవుద్ది, ఇక్కడ నెగిటివ్ అవుద్ది. సో మనకి ఇక్కడ ఏం కావాలి, టోటల్ పాజిటివ్ వాల్యూ కావాలి ఆర్ 0. సో x బిలాంగ్స్ టు ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది, -1 ఈజ్ క్లోజ్, 2 ఈజ్ ఓపెన్ యూనియన్, 3 ఈజ్ క్లోజ్, ఇన్ఫైనైట్ ఈజ్ ఓపెన్. క్లియర్. ఈ విధంగా సాల్వ్ చేయాలి. చలో నెక్స్ట్ ఇక్కడ చూడండి, డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్ f of x is equal to log of 4 minus x square. దీని యొక్క డొమైన్ ఎలా ఉండాలి, log of x base k, ఇక్కడ చూడండి log of x base k, in this case x is always greater than 0, k is always greater than 0 and k not equal to 1 ఉండాలి. క్లియర్. సో ఇక్కడ మనకి k వాల్యూ అనేది 10 ఉంది కాబట్టి దీంట్లో నో ప్రాబ్లం. రిమైనింగ్ x వాల్యూ అనేది ఇక్కడ చూడండి 4 minus x square మాడ్యులస్లో 4 minus x square ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 ఉండాలి. కానీ ఇక్కడ చూడండి ఇది మాడ్యులస్ కాబట్టి ఇది ఆల్వేస్ పాజిటివ్ ఉంటుంది. రియల్గా దీని యొక్క నేచర్ ఎలా ఉంటుంది, మాడ్యులస్ 4 minus x square మేబీ గ్రేటర్ దాన్ మేబీ 0 ఉంటుంది. దీని యొక్క నేచర్ ఎలా ఉంటుంది, మేబీ గ్రేటర్ దాన్ మేబీ. ఎత్నా పార్ట్ తీసుకుంటే మనకి దీని యొక్క పార్ట్ ఎలా ఉంటుంది, మేబీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. మనకి గ్రేటర్ దెన్ 0 సాటిస్ఫై అవుతుంది కానీ ఈక్వల్ టు 0 సాటిస్ఫై కాకూడదు. ఇక్కడ ఏముండాలి మనకి 4 minus x square ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనకి నాట్ సాటిస్ఫైడ్. అగర్ 4 minus x square ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకో, ఇక్కడ ఏమైంది log 0 అవుతుంది. log 0 అయితే దాని యొక్క వాల్యూ ఎలా ఉంటుంది, log 0 అనేది ఇక్కడ చూడండి లాగ్ ఫంక్షన్ 0, log 0 వాల్యూ ఎంత ఉంటుంది, -∞ ఉంటుంది. సో -∞ అన్డిఫైన్డ్. సో ఈ మాడ్యులస్లో వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. క్లియర్. సో ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 ఉంటే సో x వాల్యూ ఎలా ఉంటుంది, x నాట్ ఈక్వల్ టు +or-2 అవుతుంది. సో x నాట్ ఈక్వల్ టు +or-2. సో దీని యొక్క డొమైన్ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఆల్ వాల్యూ ఆఫ్ x అంటే ఆల్ రియల్ నెంబర్స్ except of -2, 2. ఇక్కడ ఏంటంటే -∞ నుంచి +∞ వరకే అన్ని వాల్యూస్ తీసుకోవచ్చు మనం, కానీ -2 + 2 మాత్రం తీసుకోకూడదు. -2 + 2 అక్కడ మైనస్ చేయాలంటే మనం ఇక్కడ కర్లీ బ్రాకెట్ యూజ్ చేయాలి. ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ క్లోజ్ ఇంటర్వెల్ యూజ్ చేయకూడదు. ఓపెన్ క్లోజ్ యూజ్ చేస్తే మనం మధ్యలో అన్ని వాల్యూస్ మనం తీసేసినట్టు అవుతుంది అన్నట్టు. క్లియర్. చలో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ది డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్ f of x is equal to 1 by modulus of x minus x under root 1 by modulus of x minus x under root. సో ఇది అండర్ రూట్ సో దీని యొక్క డొమైన్ ఏ విధంగా తీసుకోవచ్చు మనం, డొమైన్ సో అండర్ రూట్లో ఏదైనా వాల్యూ అనేది మనకి ఎలా ఉండాలి, ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. సో మాడ్యులస్ ఆఫ్ x మైనస్ x ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. రియల్గా ఈ విధంగా ఉండాలి. కానీ ఇక్కడ మనకి డినామినేటర్లో ఉంది కాబట్టి డినామినేటర్లో ఉంటే మనకి ఈక్వల్ 0 కూడా ఉండకూడదు, ఈక్వల్ కూడా మనం తీసేస్తాం. డినామినేటర్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఈక్వల్ కూడా తీసుకోకూడదు, మనం ఓన్లీ గ్రేటర్ దాన్ 0 తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ x ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ x. మాడ్యులస్ ఆఫ్ x అనేది x కన్నా ఎప్పుడు పెద్దగా ఉంటుంది మనకి, అగర్ x వాల్యూ మనం x ఈక్వల్ 2 తీసుకున్నాం, అగర్ x ఈక్వల్ 2 తీసుకుంటే ఇక్కడ ఏమైంది 2 అవుతుంది, ఇక్కడ కూడా 2 అవుతుంది. 2 ఈజ్ గ్రేటర్ దాన్ 2, నాట్ సాటిస్ఫైడ్. ఓకే. నెక్స్ట్ అగర్ x ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ వాల్యూ తీసుకున్నాను నేను,
అక్కడ x ఈక్వల్ టు -2 తీసుకున్నాం, x ఈక్వల్ టు -2 తీసుకున్నా. ఇక్కడ ఏమైంది -2 మాడ్యులస్ ఈజ్ గ్రేటర్ దాన్ -2, సో 2 ఈజ్ గ్రేటర్ దాన్ -2. ఈ కండిషన్ సాటిస్ఫైడ్, ఈ కండిషన్ సాటిస్ఫైడ్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, సో ఈ కండిషన్ ఎప్పుడు సాటిస్ఫై అవుతుందంటే x బిలాంగ్స్ టు, ఇక్కడ చూడండి x బిలాంగ్స్ టు దట్ ఈస్ -2 కన్నా నెగిటివ్ వాల్యూ కావాలి. x బిలాంగ్స్ టు -∞ to 0. క్లియర్? x బిలాంగ్స్ టు -∞ to 0 తీసుకుంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ మనం ఏం చేసాం, మనం అండర్ రూట్ కండిషన్ యూజ్ చేసాం, తర్వాత డినామినేటర్ కండిషన్ కూడా యూజ్ చేసాం మనం. క్లియర్? చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే సేమ్ క్వశ్చన్ మనం ఆల్రెడీ ట్రై చేసాం, మీరు ఒకసారి ట్రై చేయండి ఈ క్వశ్చన్. ఇక్కడ అండర్ రూట్ ఉంది, అండర్ రూట్ అంటే 3 - x ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇక్కడ మనం కాస్ ఇన్వర్స్ ఆఫ్ x ఆల్రెడీ మీకు సైన్ ఇన్వర్స్ ఆఫ్ x ట్రై చేశాను. కాస్ ఇన్వర్స్ ఆఫ్ x యొక్క డొమైన్ ఎలా ఉంటుంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ x యొక్క డొమైన్ అనేది -1 to 1 మధ్యలో ఉండాలన్నట్టు. ఓకే, సేమ్ క్వశ్చన్ ఆల్మోస్ట్ ఇది మీరు ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉంటుందంటే అండర్ రూట్ ఆఫ్ x power 12 minus x power 9 plus x power 4 minus x plus 1. ఇది ఒక అండర్ రూట్ ఉంది. అండర్ రూట్ ఏంటంటే మీనింగ్ ఏంది, ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. కానీ డినామినేటర్లో ఉంది కాబట్టి ఆర్ ఈక్వల్ టు అవసరం లేదు, ఈ ఆర్ ఈక్వల్ టు మనం క్యాన్సిల్ చేద్దాం. క్లియర్? ఆర్ ఈక్వల్ టు అవసరం లేదు, దాన్ని మనం క్యాన్సిల్ చేద్దాం. సో మనం ఇక్కడ దీన్ని చూడండి ఎలా సాల్వ్ చేస్తామంటే, దట్ ఇంప్లైస్, ఇక్కడ చూడండి ఇందులో నేను x పవర్ 9 కామన్ తీసాను. x పవర్ 9 కామన్ తీస్తే ఇక్కడ ఏమైతే మనకి x క్యూబ్ అవుతుంది -1, x క్యూబ్ -1. క్లియర్? తర్వాత ప్లస్ ఈ రెండిట్లో మనం ఏం చేద్దామంటే x కామన్ తీద్దామంట. x కామన్ తీస్తే మనకి ఇక్కడ ఏమైందంటే x క్యూబ్ -1 ప్లస్ 1 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. క్లియర్? తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి, x క్యూబ్ -1, ఇక్కడ కూడా x క్యూబ్ -1 ఉంది కాబట్టి x క్యూబ్ -1 కామన్ తీసిన. రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉంది మనకి, ఇక్కడ x పవర్ 9 ఉంది. సో దిస్ ఈజ్ x పవర్ 9 ప్లస్ దిస్ ఈజ్ x ప్లస్ 1 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. క్లియర్? సో ఇక్కడ చూడండి x పవర్ 9 x పవర్ 8 ప్లస్ 1, x క్యూబ్ -1, ఇక్కడ ఏమైతే మనకి x కామన్ తీసుకోండి, x పవర్ 8 ప్లస్ 1 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. క్లియర్? ఇక్కడ చూడండి మనకి x పవర్ 8 ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఇఫ్ యూ టేక్ ఎనీ వాల్యూ ఫర్ x పవర్ 8 ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఇక్కడ కూడా x క్యూబ్ -1 ఇంటూ x, ఇక్కడ నెగిటివ్ వాల్యూ వస్తే ఇక్కడ కూడా నెగిటివ్ అది, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అది, ఇక్కడ పాజిటివ్ వాల్యూ వస్తే ఇక్కడ కూడా పాజిటివ్ వాల్యూ, పాజిటివ్ ఇంటూ పాజిటివ్ పాజిటివ్. సో ఈ టోటల్ వాల్యూ పాజిటివ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ కూడా 1 కూడా పాజిటివ్ ఉంది కాబట్టి టోటల్ మనకి పాజిటివ్ వాల్యూ అవుతుంది. సో ఇఫ్ యూ టేక్ ఎనీ వాల్యూ ఫర్ x, ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ ఆల్ ది వాల్యూస్. సో x బిలాంగ్స్ టు ఆల్ రియల్ నెంబర్స్. సో x బిలాంగ్స్ టు ఆల్ రియల్ నెంబర్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే -∞ నుంచి +∞ వరకే. ఇఫ్ యూ టేక్ ఎనీ వాల్యూ ఫర్ x, ఇట్ ఈస్ సాటిస్ఫైడ్. సో దీని యొక్క డొమైన్ అనేది -∞ నుంచి +∞ వరకే ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ చూడండి, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండర్ రూట్ ఆఫ్, ఇక్కడ చూడండి అండర్ రూట్ ఉంది మనకి, మళ్ళీ లాగ్ ఉంది. ఫస్ట్ అండర్ రూట్ యూజ్ చేద్దాం మనం. అండర్ రూట్ ఆఫ్ f ఆఫ్ x ఎలా ఉండాలి, అండర్ రూట్లో ఏదైనా ఫంక్షన్ అనేది నాన్ నెగిటివ్ వాల్యూ ఉండాలి. నాన్ నెగిటివ్ వాల్యూ అంటే ఇక్కడ మనకి ఎలా ఉంటుంది అంటే చూడండి, లాగ్ ఆఫ్ 3 - x by 3, log of 3 minus x by 3 base 10 is always greater than or equal to 0. Always greater than or equal to 0. ఇప్పుడు మనం లాగ్ ఏం చేయట్లేదు, మనం ఓన్లీ అండర్ రూట్కి మాత్రం మనం
కండిషన్ తీసుకుంటున్నాం. అండర్ రూట్లో ఏదైనా ఫంక్షన్ అనేది నాన్ నెగిటివ్ వాల్యూ ఉండాలి. అండర్ రూట్లో ఫంక్షన్ ఎలా ఉంది ఇక్కడ, log of 3 minus x by x base 10 is always greater than or equal to 0. సో మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇక్కడ చూడండి 3 minus log x base 20 is greater than 10 ఉంది అనుకో. మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, మనం x is greater than or equal to 20 power 10 ఆల్రెడీ మీకు తెలుసు, నో ప్రాబ్లం. ఇక్కడ దట్ ఈస్ 3 minus x by 3 is greater than or equal to 10 power 0 beta, 10 power 0. That is 3 minus x by 3 is greater than or equal to 1. That is 3 minus x by 3 minus 1 is greater than or equal to 0. That is 3 minus x minus 3 by, okay, 10 power 0 1 అయిపోయింది కదా, by 3 is greater than or equal to 0. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే దట్ ఈస్ 3, కరెక్ట్ కదా. ఇక్కడ చూడండి 3 minus x 3 minus 3 క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ, ఓకే సరేనా. 3 minus x 3 minus x by x 1 అవుతుంది, 1 క్యాన్సిల్ చేసుకో, 3 minus 3 క్యాన్సిల్ అయిపోద్ది, x by 3 is greater than 0. ఓకే, ఓ x సెకండ్ ఇక్కడ 3 కాదు, ఇది దిస్ ఈజ్ x. Three minus x by x is greater than or equal to 0. That is 3 minus x by x is greater than or equal to 10 power 0. That is 3 minus x by x minus 1 is greater than or equal to minus 1 is greater than or equal to 0. Then meaning 1 out, okay. That is 3 minus x 3 minus x minus x by x is always greater than or equal to 0. ठीक है, that is 3 minus 2x 3 minus 2x by x is always greater than or equal to x. Clear? ఇక్కడ మన కండిషన్ చూడండి మీకు, that is equal to from Wavy-Korn method x equal to 0, x equal to 0, x equal to 3 minus 2x 3 minus 2x is equal to 0. That is 2x is equal to 3, x is equal to 3 by 2. ఇప్పుడు 0 ఉంటుంది, ఇక్కడ 3 by 2 ఉంటుంది. జీరో ఇక్కడ 3 by 2. దీని వాల్యూ చూడండి, దట్ ఈస్ దిస్ ఈజ్ మైనస్ ఇన్ఫినిట్, ఇది మనకి ప్లస్ ఇన్ఫినిట్. ఓకే, 3కి రైట్ సైడ్ మనం తీసుకుంటే అక్కడ సపోజ్ 10 తీసుకున్నాం అనుకో, 10 తీసుకుంటే ఇక్కడ ఏమైంది 20 నెగిటివ్ వాల్యూ అవుతుంది, ఈ పాజిటివ్ వాల్యూ అవుతుంది, ఈ నెగిటివ్ వాల్యూ అవుతుంది. సో x బిలాంగ్స్ టు ఎంత, ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది ఇక్కడ, x బిలాంగ్స్ టు దట్ ఈస్ x బిలాంగ్స్ టు 0 to 3 by 2, 0 to 3 by 2, దిస్ ఈజ్ క్లోజ్. కానీ ఇక్కడ 0 అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి 0 మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ తీసుకోండి, ఓపెన్ ఇంటర్వెల్ తీసుకుంటే ఇక్కడ 0 కూడా మనకి ఓపెన్ ఇంటర్వెల్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. క్లియర్? ఇక్కడ మనం ఏం చేస్తామంటే అండర్ రూట్ వాల్యూ మొత్తం మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే లాగ్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాని యొక్క డొమైన్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, లాగ్ ఆఫ్ 3 minus x by 3 base 10, 3 minus x by 3 base 10. ఇక్కడ మనం ఏం కావాలి, log x బేస్ కే అంటే x is always greater than 0, k is always greater than 0 not equal to 1. బట్ k వాల్యూ ఇక్కడ 10 ఉంది కాబట్టి ఇక్కడ నో ప్రాబ్లం, మనకి k వాల్యూ 10 ఉంది కాబట్టి దీనికి నో ప్రాబ్లం. ఇక్కడ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 minus x by 3 is all, sorry, 3 minus x by 3 x కదా, 3 minus x by x is always greater than 0. 3 minus x by x is always greater than 0 అంటే దీని యొక్క గ్రాఫ్ ఏ విధంగా తీసుకుంటాం, x equal to 0 and x equal to 3, x equal to 0, x equal to 3, x equal to 3 కన్నా రైట్ సైడ్ అక్కడ 10 తీసుకుంటే నెగిటివ్ వాల్యూ అవుద్ది, పాజిటివ్ వాల్యూ అవుద్ది, నెగిటివ్ వాల్యూ అవుద్ది.
సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది, దట్ ఈస్ ఎక్స్ బిలాంగ్స్ టు 0 to 3 ఓపెన్ ఇంటర్వెల్. దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2, దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. క్లియర్? ఫ్రమ్ 1 and 2 దీని యొక్క గ్రాఫ్ చూడండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వాల్యూ తీసుకున్న దట్ ఈస్ 0 3/2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3. క్లియర్? సో 0 to 3 ఈ రెండు ఓపెన్ ఇంటర్వెల్స్. నెక్స్ట్ 0 to 3/2. సో ఈ రెండింటి యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది, దట్ ఈస్ ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది ఈ విధంగా ఉంది కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు x belongs to 0 to 3/2. 3/2 is close, 0 is open. 0 is open, 3/2 is close. Clear? క్లియర్? చలో వీడియో చాలా పెద్దగా అయ్యేటట్టుంది. నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. క్లియర్? మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలన్నా కూడా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు కామెంట్ చేయొచ్చు. ఓకే బాయ్.